ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం మధుర ఘట్టాలు శీర్షికలో పృథు చరిత్రని ఈరోజు సంగ్రహంగా మనవి చేస్తాను. పృథు చక్రవర్తి ఆయన ఒకప్పుడు మన భారతదేశంలో కరువు వస్తే ఆ కరువును పోగొట్టాడండి. మొత్తం అసలు ఏమీ లేవు, ఇంకా నీళ్లు లేవు, పాలు లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితిలో మరి భూదేవిని గోవుగా తయారు చేసి దాని పాలు పెతికి దాంట్లో అందరికీ మానవులకి దేవతలకు కోరిన కోరికలన్నీ ఆ పాల రూపంలో చేసినటువంటి అంత తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడు పృథు చక్రవర్తి. రాజులు అంటే రాజులే కాదండి, వాళ్ళకి తపస్సు కూడా సమానంగా చేసేవాళ్ళు, జ్ఞానం సమానంగా ఉండేది. అటువంటి మహానుభావుడు ఆయన. అసలు కొంతమంది ఏమంటారంటే ఆ పృథు చక్రవర్తి వల్లనే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే అలా మళ్ళీ ఒక కరువు కాటకాలతో బీడువాడిన భూమిని మళ్ళీ ఆయన సస్యశ్యామలం చేసినటువంటి మహారాజు ఆయన పృథు చక్రవర్తి అండి. అయ్యా అటువంటి వాడు మరి ఆ భూమికి ఇట్లా కరువు కాటకాలు వచ్చిన తర్వాత ఆయన ఆ భూమిని ఏం చేసేటంటే నువ్వు గోరూపము ధరించాల్సింది అని ప్రార్థించేటండి మహారాజు గారు. ప్రార్థించేటప్పటికి అప్పుడు నీకు కావాలంటే తృణ రూపంలో భక్షణం చేసినట్టుగా నేను తయారు చేస్తాను, నువ్వు ఆ విధంగా రావాల్సిందే అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత ఆ గోవు భూమి గోరూపంలో వచ్చిన తర్వాతనండి అక్కడికి అయ్యా మనువును దూడ చేసి, దానికి మరి దూడ ఉండాలిగా పాలు వెతకడానికి, మనువు ఆ మనువును దానికి దూడగా చేసేటండి. గరిమన్ నిజపాణి తలంబులీల దోహనముగా చేసి తన చేతినే ఈ దోహనం అంటే ఏంటనమాట ఒక దీని కింద చేశాడండి పట్టుకోవడానికి వీలుగా. సకల ఔషధులను పితికేలను ఇలా తన చెయ్యే పాత్రగా చేసి దాంట్లోకి ఓషధులు అంటే ఏంటి, వాళ్ళ మనం బతకడానికి కారణమైనటువంటి తృణాదులన్నీ ఓషధుల కిందనే వస్తాయండి. ధాన్యము, ఈ పంట ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా ఓషధుల కింద వస్తాయి. కాబట్టి వాటిని పితికేటండి. పృథువత్సల అయిన భూమియులను అనయము నాకు ప్రియంబున కోరికలు బందనున్నతి. ఆ తర్వాత నుండి ఋషులు బృహస్పతిని వత్సంగా చేసేటండి. ఆ తర్వాత ముందాక మనువు, ఇప్పుడు మళ్ళీ బృహస్పతిని దూడగా చేసేటండి. చేసి అక్కడ తమ ఇంద్రియముల యందు ఛందోమయమైనటువంటి క్షీరమును దేవతలు ఛందోమైనటువంటి క్షీరమును అంటే ఏంటనమాట బృహస్పతిని దూడగా చేసి ఆ పాత్రలోకి వేదమంత్రాలకు సంబంధించినటువంటి అన్నీ మర్చిపోయినారండి బ్రాహ్మణులు. అందువల్ల ఆ వేదమంత్రాలకు సంబంధించినటువంటి అవన్నీ వాళ్ళకి గుర్తొచ్చేటనమాట. అది పాల రూపంలో ఆయన పిదికట్టండి. తర్వాత మళ్ళీ దేవతలను పిలిచి అందరినీ సురరాజును వత్సముగా చేసి, సురరాజు అంటే దేవేంద్రుడు, ఆ దేవేంద్రుని భూమి మాత్రం భూమి గోరూపంలో ఉంది, ఇక్కడ దేవేంద్రుడిని దూడగా చేశాడు. దేవేంద్రుడిని దూడగా చేసి కనకపాత్రమునందు బంగారు పాత్ర యందు అయ్యా ఓజోబల వీరి అమృతములైనటువంటి వెలయు పయస్సును ఆయన పితికేటండి. అంటే ఏంటి, శక్తి, బలము, తేజస్సు. ఓజస్సు అంటే తేజస్సు. ఇవన్నీ కూడా కావాలి యజ్ఞయాగాదులు చేయటానికి, రాజ్య పరిపాలన చేయటానికి దేవేంద్రుడికి దేవతలకి శక్తి కావాలి. అందువల్ల ఆ శక్తిని పాల రూపంలో వెతికేటండి. తర్వాత దైత్య దానవులను పిలిచి ఏమండి దాంట్లో ప్రహ్లాదుని ఉత్సవముగా చేసి, చూడండి అక్కడ ప్రహ్లాదుని దూడగా చేసేటండి. చేసి అక్కడ ఏమండి రాసవపయ ఆయాస తమశంబున అప్సరోజన గంధర్వులరిరి అప్పుడు పాలు పితికేటండి. పితికేటప్పటికీ వాళ్ళకు కావాల్సినటువంటి రాక్షసుల యొక్క కోరికలన్నీ తీరినట్టయింది. ఈ విధంగా ఒక్కొక్క
వాళ్ళని ఒక్కొక్కళ్ళకి దూడగా చేసి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఆయన చేసి పితృదేవతలు సూర్యవత్సకంబుగా పితృదేవతలనేమో దూడగా చేసి అయ్యా గవ్యములను పితికేటండి. గవ్యము హవ్యము అనేది యజ్ఞాల్లో ఉపయోగిస్తారు. వాటిని కూడా ఈయన పితకటం జరిగిందండి. సిద్ధులు వత్సంబుగా చేసి ఆకాశపాత్రయందు సంకల్పనా రూపిణి ఆదిశక్తి అయిన క్షీరంబును ఒక కార్యం సిద్ధించడం అనేది ఈ విధంగా ఆయన పితకటం జరిగిందిటండి. ఈ విధంగా మొత్తం సమస్తమైనటువంటి ఓషధుల దగ్గర నుంచి శక్తి సామర్థ్యాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా పితికినటువంటి వాడే పృథు చక్రవర్తి ఈ భూమిలో మహర్షులకి, దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు అందరికీ కూడా శక్తి సామర్థ్యాలు కలిగేట్టుగా చేసి ఒక గొప్ప చక్రవర్తిగా ప్రశంసలు పొందాడు అని మనవి చేస్తూ స్వస్తి.